బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయింది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్నే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆ ప్లాంట్పై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అత్యాధునికమైన నకిలీ మద్యం తయారు చేస్తోంది ముఠా. 1,75,00,000 విలువ చేసే మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్ లో అక్రమంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలర్ అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవర్ వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది, ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి, ఆల్ బ్రాండ్స్ కలిపి 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఆల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెల్ట్ కు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ గుట్టురట్టయింది. మొలకల చెరువు మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా భారీ స్థాయిలోనే మద్యం తయారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ పాపులర్ బ్రాండ్లే కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయిలో నిర్వహిస్తున్నా కూడా ఇన్నాళ్ళు ఎవరికి తెలియలేదా? ఎట్లా మేనేజ్ చేశారు వీళ్ళు అసలు? అలాగే దీని వెనక ఎవరెవరు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రమణబాబు, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఈ యొక్క అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఈ యొక్క గుట్టును ఎక్సైజ్ అధికారులు రెట్టు చేసినట్టు కూడా తెలిసింది పూర్తిగా. దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఇక్కడ యంత్రాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే వాళ్ళు ఆ మద్యం, నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంటే సుమారు 1,75,00,000 విలువ చేసే యొక్క నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. దీనికి సంబంధించి అంటే గత కొంతకాలం గంట ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ యొక్క నకిలీ మద్యం తయారీ కేంద్రం ఉంది. అయితే పోలీసులు దీన్ని గుర్తించకపోవడం కూడా మనం గమనార్హం. పూర్తిగా దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ తంతు ఇక్కడ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క దాడి చేసిన సమయంలో 35 లీటర్ల స్పిరిట్ క్యాన్లు సుమారు ఒక 30, అలాగే ఇక సరఫరాకు సిద్ధంగా ఉన్న 42 నకిలీ మద్యం క్యాన్లు, అదేవిధంగా సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిల్ను కూడా ఆ యొక్క ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా అంటే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన నకిలీ మద్యాన్ని కూడా ఇక్కడ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంటే పూర్తిగా దీనికి సంబంధించి తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఓ ప్రముఖ నాయకుడు యొక్క హస్తం కూడా ఈ యొక్క
తయారీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే మొత్తం నిన్న ఒక రోజు మాత్రమే తయారీ కేంద్రంలో ఉన్న 9 మంది ముద్దాయిలతో పాటు అదేవిధంగా మరో ఒక ఇద్దరిని కూడా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అంటే గత ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈ ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ.